హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? మీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. స్వీట్స్ తీసుకోండి సార్. అవును సార్, చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇదంతా మీ వల్లే. మా మమ్మీ డాడీకి ఆల్రెడీ నేను గుడ్ న్యూస్ చెప్పేశాను సార్. ఇంకొన్ని డేస్లో నా అచీవ్మెంట్ ట్రూ అవబోతుంది. నా డ్రీమ్స్ అన్నీ ట్రూ అవబోతున్నాయి. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం నాకు దక్కబోతుంది సార్. ఇదంతా మీ వల్లే సార్. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని వచ్చాను సార్. సార్ చెప్పండి సార్, పర్లేదు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. కండిషన్? ఏం కండిషన్ సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అసలు నాతో ఎలా మాట్లాడాలనిపిస్తుంది ఇలా మీకు? మీరు ఇన్ని రోజులు నా తండ్రి లాంటి వారు అనుకున్నాను సార్. మిమ్మల్ని ఎంత అభిమానించాను, ఎంతగా ఆరాధించాను, నా పేరెంట్స్తో పాటు ట్రీట్ చేశాను. మీరు ఇలా మాట్లాడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎందుకు సార్? నా మీద మీకు ఎందుకు ఇలాంటి అభిప్రాయం? నేనేం పాపం చేశాను సార్? మీరు ఇలాంటి వాళ్ళని అస్సలు అనుకోలేదు సార్. ప్లీజ్ సార్, ఇంకేం మాట్లాడొద్దు ప్లీజ్. ఈ రోజుతో మీరు ఈ మాటతోనే నా మీద ఇలాంటి అభిప్రాయం ఉందని నాకు అర్థమైపోయింది సార్. ప్లీజ్ దయచేసి ఏం మాట్లాడొద్దు ప్లీజ్ సార్.